హలో ఎవ్రీవన్. ఈ వీడియో వచ్చేసి ప్రిపరేషన్ ఆఫ్ ఫర్టైల్ సాయిల్ అంటే సారవంతమైన మట్టిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేసి. ఎలా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ని యూజ్ చేయడం వల్ల ప్లాంట్కి అవైలబుల్ న్యూట్రియంట్స్, మినరల్స్ అనేటివి అన్నీ దొరుకుతాయి. సో ప్లాంట్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఫస్ట్లీ రెడ్ సాయిల్ అండ్ శాండ్ తీసుకున్నా. ఈ శాండ్ ఎందుకు అని అంటే ప్లాంట్కి కావాల్సిన దానికంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంటే ప్లాంట్ అనేది కుళ్ళిపోవడం లేదంటే ఫంగస్ అటాక్ అవుతుంది. సో ఈ శాండ్ అనేది ఎక్సెస్గా ఉన్న వాటర్ని రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మాన్యూర్స్ ఏవి అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. లైక్ క్యాటిల్ మాన్యూర్, బఫెలో మాన్యూర్, షీప్ మాన్యూర్. నాకు ఇక్కడ క్యాటిల్ మాన్యూర్ అవైలబుల్గా ఉంది, సో అదే యూజ్ చేసిన. ఆర్గానిక్ మాన్యూర్ అనేది డ్రైగా ఉండాలి. వెట్ అంటే తడిగా ఉన్నది యూజ్ చేస్తే ఆ మాన్యూర్ హీట్ని రిలీజ్ చేస్తుంటుంది. సో ఆ హీట్కి ప్లాంట్ చచ్చిపోతుంది. సాయిల్ అనేది డ్రై అవ్వకుండా ఎప్పుడు తడిగా ఉండాలి. సో ఈ బ్లాక్ సాయిల్కి ఆ క్యారెక్టర్ ఉంటుంది. సాయిల్ అనేది డ్రై అవ్వకుండా తడిగా ఉంచుతుంది. డిక్రీజ్ అయ్యింది అంటే సాయిల్ అనేది కొన్ని రియాక్షన్స్ చూపిస్తుంది. ఒకవేళ తక్కువ అయింది అంటే యాసిడిక్ రియాక్షన్స్, ఎక్కువ అయింది అంటే బేసిక్ రియాక్షన్స్ అనేవి చూపిస్తుంది. సో సాయిల్ అనేది న్యూట్రల్ pHలో ఉండాలి. ఇది హస్క్ లేదంటే కోకోపిట్ లాంటివి యాడ్ చేయడం వల్ల న్యూట్రల్ pH అనేది మెయింటైన్ చేయవచ్చు. సో సాయిల్ మిక్స్చర్కి టర్మరిక్ అనేది యాడ్ చేయాలి. దీనికి ఇన్సెక్టిసైడల్ అండ్ ఫంగిసైడల్ ప్రాపర్టీస్ అనేటివి ఉంటాయి అండ్ ఆ ప్లాంట్ గ్రోత్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ముందు సాయిల్ని ఫిల్ చేయకూడదు. డ్రై లీవ్స్ ఒక లేయర్ లాగా వేసి ఆ తర్వాత దానిపై నుండి సాయిల్ అనేది వేయాలి. సాయిల్ అనేది ఫిల్ చేసిన 2 days వరకు వాటర్ ఇస్తూ ఉండాలి. సో 2 days తర్వాత ప్లాంటింగ్ లేదంటే సీడ్స్ అనేటివి వేసుకోవాలి.